ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 5వ వచనాన్ని, నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకునుటకు నీ దేవుడైన యెహోవా మాటను జాగ్రత్తగా వింటే, దేవుడు ఒక వాగ్దానం చేయబోతున్నాడు, రెడీగా ఉండండి. వింటే మీలో బీదలు ఉండరు. చెప్పండి, పక్కన వాళ్ళకి సెకండ్ చెప్పండి. మీలో బేదలు ఉండరు. ఇక బేదలుగా ఉండరు మీరు. చెప్పండి ధైర్యంగా. మన దేవుడు చెప్తే మాట తప్పాడా? బేదలు ఉండరు. ఇక వీళ్ళెవరు బేదలు ఉండరు. ఇక నా పిల్లలకి సరిగా నేను అన్నం పెట్టుకోలేకపోతున్నానని బాధపడేది ఉండదు. సమృద్ధిగా బేదలు ఉండరు. సమృద్ధిగా దేవుడిస్తాడు. ఎంతగా ఇస్తాడో తెలుసా? గుర్తుపెట్టుకోండి, ఈ వాక్యాన్ని మనసులో పెట్టుకోండి. నేను పేదరికంలో ఉన్నాను అని అంటే అది నీ తప్పు. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, మీలో ఎవ్వరు చెప్పాలా బేదలు ఉండరు. కన్ఫామ్. మీలో ఎవరు ఉండరు అంటే చవడబడ్డాడు గట్టిగా మన దేవునికి. చూసుకోండి ఈరోజు నుంచి దేవుడు మీ జీవితంలో ఏం చేయబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మీలో బేదలు ఉండరు. ఎలాగ చేయబోతున్నాడు తెలుసా మన దేవుడు? దాని కింద చదివితే, ఏలయనగా నీ దేవుడైన యెహోవా మీతో చెప్పినట్లు నిన్ను ఆశీర్వదించను గనుక నీవు అనేక జనులకు అప్పిస్తావు గాని అప్పు చెయ్యవో. ఏం చేయవో? అప్పు చేయవు. అనేక జనులు నువ్వు ఏలతావు కానీ వారు నిన్ను ఏలరు. ఆమె చెప్పండి, గట్టిగా చెప్పండి, సంతోషంగా చెప్పండి. బేదలు ఉండరు. క్రైస్తవులలో ఒక అపోహ ఉంది. ఎందుకంటే ధనవంతులు అంటే, దేవుని బిడ్డలు ధనవంతులుగా ఉంటే ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించడు గనుక సూది బెజ్జములో ఒంటి దూరుట దులభము కానీ ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట దులభము, సూది బెజ్జములో ఒంటి దూరుట సులభము అని ఆ వాక్యాన్ని ఒకటి చదువుకొని, ధనవంతులైతే పెద్ద పాపం, అర్థం కాల. ధనవంతుడు నరకానికి వెళ్ళాడు కదా, లాజరు కురుపులతో ఉన్నవాడు పరలోకానికి వెళ్ళాడు కదా. అందుకని మనం కురుపులతో ఉంటాం, దరిద్రులుగా ఉంటాం. ధనం మనకు వద్దు. మీరు మొట్టమొదటి ఆదాము దేవుడు చేసినప్పుడు ఒకవేళ పేదరికం, దరిద్రం, పేదరికం అవన్నీ అప్పుడే చేసి ఉండాలి కదా. ఆదాము చేసినప్పుడు కూడా అది కూడా ఉండాలి మీకని. అప్పుడు చేయలేదే. ఏదైనా తోటలో పెట్టినప్పుడు దేవుడు అతనికి సమృద్ధిగా దాంట్లో ఉంది, ఉన్నతమైన స్థితిలో పెట్టాడు. యోబున్నాడు తూర్పు దిక్కున, అతని కంటే చెప్పరు, ఇటాడి చెప్పరు. దరిద్రాన్ని గురించి చెప్తే చెప్తారు.
ఇటాటి నోరెత్తరు, ఎందుకంటే ఇంకా దరిద్రంలో గ్రాకలోనే ఉండారు, ఇంకా నోరు తెరవరు. తూర్పు దిక్కున యోబు కంటే ఐశ్వర్యవంతుడు ఇంకొకడు లేడు. ఏముంది అక్కడ? బైబుల్ ఏముంది? అతడే గొప్పోడు. ఈరోజు ఎందుకు ఇంకా దరిద్రతను అనిపిస్తున్నారు మనుషులు? క్రైస్తత్వం అంటే దరిద్రతలో ఉండటమా? పేదరికంలో ఉండటమా? మీలో అసలు ఎవరుండరు? పేదలు అసలు ఉండరు. దేవుడే చెప్తున్నాడు, ఉండరిక అంతే. మాట అంటే మాటే. మాట తప్పునోడు మనం ఆరాధిస్తున్న దేవుడు నమ్మదగిన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఈ పక్క రాట్లా, బాగా చెప్పు హల్లెలూయా. పిల్లలకి సరిగా అన్నం పెట్టుకోలేని స్థితిలో, పంటకు సరిగా బట్టలు కుట్టించుకోలేని స్థితిలో, ఒక పూట తింటే ఒక పూట తినలేని స్థితిలో, రోడ్డు పక్కన ఒక ఇల్లు, దాని నిండా ఎలుకలు, వాటితో కాపురం చేసుకుంటా ఇళ్లల్లో. మన దేవుడు అలా మన పట్ల అట్లాంటి ఉద్దేశం లేదు. పేదలు అసలు ఉండరు అన్నాడు, అంతే. ఒకడు గొప్పోడు, ఒకడు పేదోడు అటు కాదు, మొత్తం ధనవంతులమే. దేవుడు మనం ఉన్నతమైన స్థితిలో పెట్టాడు, అంతే. చూసారా, ఉన్నతమైన స్థితిలో పెట్టాడు. పేదలు ఉండకూడదు, అంతే. దేశంలో పేదలు లేరా? ఉన్నారు, ఉన్నారు. పేదరికంలోనే ఉన్నారు. అన్నం లేక చచ్చిపోవాలి చాలామంది ఉన్నారు రోజుకి. కడుపులో ఉన్న బిడ్డలకి పోషకాహారం లేక కడుపులో చచ్చిపోయిన తల్లిదండ్రులు, తల్లితో కూడా చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దరిద్రం, పేదరికం, దరిద్రం మనిషిని పడిస్తూ ఉంటుంది. అన్నిటికంటే మనిషి జీవితంలో మనిషిని కృంగతీసేది ఏంటంటే అప్పులు. అప్పుల వలన మనిషి ఎంత కృంగిపోతాడంటే అంత కృంగిపోతాడు. అప్పు తీసుకున్న వాడికి బానిస అయిపోతాడు. వాడు ఎప్పుడెప్పుడు వస్తాడని భయంతో చస్తాడు. మరి దేవుడు అంటున్నాడు, పేదలు ఉండకూడదు, పేదలుగా ఉండకూడదు, మీరు ఉండరన్నాడు, అంతే. ఆ మాటలు నా ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటే ఉండరన్నాడంటే ఈ నెలలో దేవుడు మనకు చెప్తున్నాడు, మీరు పేదలు, మనలో ఎవడో ఉండడు, అందరూ ఉన్నతమైన స్థితిలో దేవుడు మనల్ని పెట్టునుగాక. ఆదాము జీవితంలో దేవుడు ఎప్పుడు ఆదాముని పేదరికంలో పెట్టలా. ఏదేను తోటలో ఉన్నప్పుడు సమృద్ధిగా ఉన్నాడు. ఆజ్ఞ అతిక్రమించి పాపాన్ని తెచ్చుకొని, పాపంలో జీవితం మరణాన్ని తెచ్చుకొని, మరణం వలన తోటలోంచి బయటికి పారదోయబడి, చెమట కార్చి, భూమిని దున్ని, కష్టపడి సంపాదించుకుంటూ ఈ బ్రతుకుల్లో ఉన్నారు. కానీ దేవుడు చెప్తున్నాడు, నేను చెప్తున్నాను మీకు, మీలో ఎవరుండరు, ఎవరో మీలో పేదలు ఉండరు. ఎందుకు ఉండరు? బైబిల్ మనం బాగా చదివితే, కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక చక్కటి మాట ఉంటుంది. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను మీరు ఎరుగుదురు కదా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను మీరు ఎరుగుదురు కదా. ఆయన గట్టిగా చెప్పడకూడండి, గట్టిగా. ఆయన ఎవరు? మీరు ధైర్యంగా చెప్పట్లా. ఆయన ఎవరు? పేదవాడు దేవుడా?
దరిద్రులకు దేవుడా, కులం తక్కువ దేవుడా? ఆయన ధనవంతుడు, ఐశ్వర్యవంతుడు, భూమాకాశాలు సృష్టించినవాడు, ఉన్నతమైన స్థితిలో ఉన్నవాడు. ఆయన ధనవంతుడయ్యుండి మనము ఆయన దారిద్ర్యం వలన మనము ధనవంతులు కావాలనని క్రైస్తవులలో ఉన్న ఆ అపోహను తీశాడు. మారేయండి, ధనవంతులు కావాలి. నువ్వు ధనవంతుడిగా ఉండాలి, ఉన్నతమైన స్థితిలో ఉండి ప్రభువు గురించి చెప్పాలి. వాళ్ళకి మీకే మింగడానికి మెతుకులేదు, మాకేంద్రం మీరు చెప్పేది అంటారు. మీకే మింగడానికి మెతుకులేవు, మీరు మాకు చెప్తున్నారు ఏంది అనకూడదు. ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలి మనం. దారిద్రత అనేది మనిషి జీవితాన్ని, పేదరికం అనేది మనిషిని చాలా నలిగిపోతూ చేస్తుంది. బైబిల్ మనం క్షుణ్ణంగా చూస్తే ఆయన ధనవంతుడయ్యండి మనల్ని ధనవంతుడు చేయడానికి ఆయన దరిద్రుడయ్యాడట. ఇంకా మన దరిద్రులకు ఉంటే ఎట్లా? ఆయన ధనవంతుడయ్యండి, ఆయన దరిద్రతను ఎందుకు నిర్మించాడు? మనల్ని ధనవంతులుగా చేయడానికి కొరకు ఆయన దరిద్రుడైతే మనము ఇంకా దరిద్రులుగా ఉంటేలాగా, మనం ఇంకా దరిద్రులుగానే ఉంటేలాగా. నిశ్చయంగా మనము ఆయన ధనవంతుడు కనుక మనం కూడా ధనవంతులుగానే ఉండాలి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. ఇందుని గూర్చి తన్ను ప్రేమించు వారి కొరకు దేవుడు ఏమి సిద్ధపరిచి ఉన్నాడో అవి కంటికి కనబడవు, చెవికి వినపడవు, మనిషి హృదయానికి గోచరము కానేరదు. దేవుణ్ణి ప్రేమించే వారి కొరకు దేవుడు ఏమి సిద్ధపరిచి పెట్టున్నాడో అందరి కళ్ళకి కనబడవవి, అందరి కళ్ళకి కనబడవవి. ఒకవేళ మీరు ధనవంతులు కాకపోతే, మీకు డబ్బులు లేకపోతే మీరు ఏం చేస్తారో రాసింది బైబిల్లో. ఏం రాసింది? సామెతల గ్రంథం తీయండి, సామెతల గ్రంథం తీయండి, 30వ అధ్యాయం 9వ వచనం చదవండి. 39వ వచనం, 30వ అధ్యాయం 9వ వచనం. ఎక్కువైతే మీరు కడుపు నిండా తిని, మీరు కడుపు నిండా తిని దేవుడిని విసర్జిస్తారు. యెహోవా ఎవడో, ఏదనై ఎవరే మైకి పెట్టరా, నా దేవుని నామమును దూషించినేమో. పేదోళ్ళు అయితే ఏం చేస్తారు? దొంగిలిస్తారు. ఎందుకు దొంగతనం చేస్తున్నావు అంటే పేదరికం. ఒకడు అంగడి దగ్గర ఉన్న ఒక రొట్టె ముక్కను ఎత్తుకొని పరిగెత్తాడు. వాడిని పోయి పట్టుకుంటే ఎందుకు తీసుకున్నావు అంటే ఆకలి, పేదరికం. ఈ పేదరికం వల్ల నేను దొంగతనం చేశాను అన్నాడు. వాడు దొంగం చేసింది ఎవరు అంటే పేదరికం. పేదరికం వల్ల దొంగలు అవుతారు, కానీ మనం ఉన్నతమైన స్థితిలో ఉంటే దొంగలంగా కాము. ఎక్కువ తింటే, ఎక్కువ ఉంటే ఏం చేస్తాం? దేవుణ్ణి విసర్జిస్తాం. అర్థం కదా? సొదొమ గొమొర్రాలో దేవుడు సమృద్ధికి ఇచ్చాడు. తిన్నారు తాగారు అని రాసింది. తిన్నారు, తాగారు, సుఖించారు. వాళ్ళు ద్రాక్ష తోటలు వేశారు, పెళ్ళిళ్ళు చేసుకున్నారు, పెళ్ళికి ఇవ్వబడ్డారు, పెళ్లి చేసుకున్నారు. దేవుడు పని చేయలే. ధనవంతులు కావడం పాపం కాదు, ఐశ్వర్యం పాపం కాదు. మన దేవుడు మనల్ని ఉన్నతమైన స్థితిలో ఐశ్వర్యవంతులుగా చూడాలనుకుంటున్నాడు ఆయన. ఆమేన్.
ఐశ్వర్యవంతులుగా చూడాలనుకుంటున్నాడు ఆయన. ధనవంతుడికి ఐశ్వర్యవంతుడికి తేడా చెప్తాయనండి. ధనవంతుడిని అడిగితే నీకు ఎంత ఆస్తుందిరా అంటే, నాకు ఒక 15 కోట్లు ఆస్తుందని చెప్తాడు లెక్కేసి. ఏళ్ల మీద లెక్క పెట్టి చెప్పేస్తాడు. ఐశ్వర్యవంతుడిని అడిగితే నాకు తెలియదు, ఎంత ఉందో నాకే తెలియదు అంటే, దేవుడు మిమ్మల్ని అలా చేయునుగాక. చెప్పండి, గట్టిగా చెప్పండి. ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? మీకు ఎంత ఉందో మీకు తెలియనంత దేవుడు మీకు ఇస్తాడు. అయితే ఒక షరతు, అదేంటంటే లోకస్వార్త 16వ అధ్యాయం 11వ వచనం. కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయములో బాగినండి. సిరి అనేది అన్యాయమైందే, ఒప్పుకుంటా. సిరి ఏంటంట? మీరు చెప్పండి. సిరి ఏంటంట? అన్యాయపు సిరి. మీరు నాతో ఏకీభవించాలా. మీరు ఈరోజు దేవుడు చెప్పిన వాగ్దానం మీ వశమగునుగాక. అయితే మీరు ఆశీర్వదించబడేదానికి చిట్కా చెప్తున్నా, బైబిల్లో ఉన్నదే. ఎన్నిసార్లు చదివినా కొంతమంది కళ్ళకు కనబడదు. ఇది ఎంతసేపటికి ధనవంతుడు నరకానికి పోయాడు ఇదే చెప్తుంటారు. ఎంతసేపటికి ఆ ధనవంతుడు నరకానికి పోయాడు, ఇంటి నిండా కుక్కలు పెంచాడు, ఆ దరిద్రుడు కుక్కల పుండ్లు నాకుతున్నాయి. మనం ఊళ్ళంతా పుండ్లు ఉండాలా, కుక్కలు వచ్చి మన పుండ్లు నాకాలా, అప్పుడు పరలోకానికి పోవాలా. ఇదే ప్రసంగాలు. కానీ మనం ధనవంతులుగా ఉండడానికి ఇష్టపడలే. అన్యాయపు సిరి, బాగానండి, అన్యాయపు సిరిలో నమ్మకముగా ఉండని ఎడల సత్యమైన ధనం ఒకటి ఉంది. ఏ ధనం ఉంది? సత్యమైన ఒక ధనము. సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేతురు? మీకు ఎవరిస్తారు? మీరు పరుల సొమ్ము విషయములో. ఆ సత్యమైన ధనం ఎక్కడుంది? మనం ఆరాధిస్తున్న దేవుడి దగ్గర ఉంది. ఇప్పుడు మన దగ్గర ఉంది డబ్బు, శాశ్వతమైనది కాదు ఇది. దేవుని నమ్మాలా, ధనాన్ని కదా నమ్మాల్సింది. కొంతమంది దేవుడిని విడిచిపెట్టి ధనాన్ని నమ్ముతున్నారు. కొంతమంది ధనమును అపేక్షించి విశ్వాసము నుండి తొలగి తమను తాము పొడుచుకొని తెచ్చారని రాసింది. శోధనలోను ఉరుల్లోను పడి తమను తాము పొడుచుకొని తెచ్చారని రాసింది. ఈ ధనం ఉందే, ఈ ధనం ఇప్పుడు మనం మనుషులు సృష్టించుకున్న ఈ కాగితాలు ఉన్నాయే, ఇవి మనుషులు సృష్టించుకున్నవి. వీటి మీద మనం నమ్మకం పెట్టుకోకూడదు, వాటిని నమ్మకూడదు. దేవుడిచ్చిన ఈ అన్యాయపు సిరిలో నమ్మకంగా ఉంటే చదువు. మీరు అన్యాయపు సిరి విషయంలో నమ్మకముగా ఉండని ఎడల సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేతురు? సత్యమైన ధనం మీకు ఎవరిస్తారు? మీరు పరుల సొమ్ము విషయంలో పరుల సొమ్ము విషయంలో నమ్మకముగా ఉండని ఎడల మీ సొంతమైనది మీకు ఎవడిస్తారు? సొంతమైనది మీకు ఉందని మీకు తెలుసా? దేవుడు మనకి ఇవ్వబోయే ఆస్తి ఉందని మీకు తెలుసా? ఈ సిరి ఈ ఇంటి మీద నుంచి ఆ ఇంటి మీద పక్షి ఎగిరిపోయినట్టు ఎగిరిపోతుంది. సామెతల గ్రంథంలో అట్లాగే ఉంది. ఈ ఇంటి మీద నుంచి ఆ ఇంటి మీదకి ఎగిరి వెళ్ళిపోతుంది. ఈ ఇంటి మీద మన ఇంట్లో ఉంటుంది. మన ఇంట్లో వచ్చి ఒక పావురం వచ్చి మిద్ది పైన వాలిందండి. దాన్ని పట్టుకుందామని పైకి పోయి పట్టుకుందామని ఇట్లా లోపల అది ఆ ఇంటి మీద ఉంటుంది.
డబ్బు కూడా అంతే. డబ్బు కూడా అంతే. దానిలో నమ్మకం లేకపోతే ఎట్లాగా? ఆ డబ్బులో కూడా ఇతర సొమ్ము. ఏ సొమ్ము అది? పరుల సొమ్ములో నమ్మకం లేకపోతే, సేవకులకి చెప్తున్నా, సేవకులేనండి, విశ్వాసులు ఇచ్చిన డబ్బుల్లో నమ్మకంగా లేకపోతే మనకు ఇతరుల సంగతి నాకు మీ సంగతి, మా సంగతి కూడా చెప్తుంది. మీరు ఇచ్చిన ధనంలో మేము నమ్మకంగా లేకపోతే దేవుడిచ్చేది నీకెట్లా ఇస్తాడు? ఎవడో. ఎంతసేపటికి లోకంలో చూస్తే లోకస్తులు వాళ్ళ ముంచి వీళ్ళను ముంచి ఒక్కొక్కరు వచ్చి చెప్తారు, అయ్యా మా పొలాన్ని కబ్జా చేశారు, మా పొలాన్ని కబ్జా చేశారు, మా డబ్బులు మోసం చేశారు, నా ఫోన్లో ఉన్న డబ్బులన్నీ కొట్టేశాడు వాడు, ఫోన్ ఇప్పుడే తీస్తానని అన్నాడు, ఎట్ట తీసేశాడు, డబ్బులన్నీ కొట్టేశాడు, నా పక్కనే ఉంటాడు, మొత్తం కొట్టేశాడు. ఇట్లా అటోడికి ఇస్తారా? అటోడికి వస్తాయా? దేంట్లో నమ్మకం లేడు? దేంట్లో నమ్మకంగా లేడు చెప్పండి? పరుల సొమ్ములో నమ్మకం లేనాడు. దేవుడు చూస్తుంటాడు. యేసన్న ఒక మాట చెప్పేవాడు, విశ్వాసులు కష్టపడి వాళ్ళు పగలు రాత్రులు కష్టపడి పొలాల్లో పనులు చేసి కుటుంబాన్ని చూసుకుంటూ కష్టపడుతూ దేవుని వాక్యానికి లోబడి వాళ్ళ కష్టార్జితాన్ని తీసుకొచ్చి మన చేతిలో పెడుతున్నాడు. మనము దీనిని దేవుడికి లెక్క చెప్పాలా? ఎంతోమంది సేవ ప్రారంభించారు. యేసన్న గారితో కలిసి ఎంతోమంది సేవ ప్రారంభించారు. ఎందుకు హోసన్నా మినిస్ట్రీ ఇంత విస్తరించబడింది? ఆ సిరిలో నమ్మకత్వం వలన దేవుడు ఇంత విశాలపరిచాడు. స్తోత్రం చెల్లించునుగాక. మీకు తెలుసా, హోసన్నా మినిస్ట్రీలో ఉన్న చర్చిలన్నీ మొత్తం నేను ఇప్పుడు ఒక్కసారి చూడలా. మీరు అందరూ చూశారు? మీరు ఎవరు చూసారా? మన మినిస్ట్రీలో ఉన్న చర్చిలన్నీ మీరు చూసారా? నేనే చూడలా. నేను ఇందాక చెప్పాను కదా, మన దేవుడు ఆశీర్వదిస్తే ఎట్లా ఆశీర్వదిస్తాడు? ఎంతుందో చెప్పండి, నోళ్ళు తీరిసి చెప్పండి. అట్లాగైతే ప్రేడన్న దగ్గర చాలా ఉంది. రండి తీసుకోండి, ఇస్తా. అదిగో ఇదిగో ఉంది, రండి తీసుకోండి. దీంట్లోనే నమ్మకం లేకపోతే ఉన్నతమైన దాంట్లో దేవుడు ఎలా ఇస్తాడు? ఎవడో. అవి కంటికి కనపడవు, ఈ కంటికి కనపడతాయి. ఇవి కంటికి కనపడతాయి, కంటికి కనపడవు. ఎందుకు ఇంకా పేదలుగానే ఉన్నారు, ఇంకా ఎందుకు దరిద్రులుగానే ఉన్నారు, ఇంకా ఎందుకంటే బ్రతుకుతున్నారంటే నమ్మకం లేక, నమ్మకత్వం లేక. యేసన్న గారు మొట్టమొదటి యెరూషలేము వెళ్ళేటప్పుడు నన్ను, రేయ్, నేను పెద్దనందిపాడులో సేవ చేస్తున్నా. అప్పుడు నాకు చేతి మీద గడ్డొచ్చి అన్నను నేనే అడిగా, అన్న ఆపరేషన్ చేసిన తర్వాత చిన్న సంఘం ఏదైనా విలేజ్ ఇచ్చేసాను, అక్కడ ఉంటా, నాకు బాగైందాక అక్కడ ఉంటా, నేను పెద్ద సంఘంలో చెప్పలేను, ఇది బాగైందాక దగ్గరలో ఎక్కడ చిన్న విలేజ్ ఇచ్చేసి అని. పెద్దనందిపాడుకు బోరా అని మా అమ్మని నాకు ఇచ్చినాడు. మా అమ్మని తీసుకుని నేను బస్సు ఎక్కిన. అది పొలాల్లో పోతా ఉంది. మా అమ్మ ఏడకపోతున్నావురా అని అడిగింది నన్ను. పోతున్న తీరా అక్కడికి వెళ్తే భయంకరమైన వాన, మోకాళ్ళలోతు నీళ్లు మందిరంలో బారుతున్నాయి. నేను అక్కడికి పోయినప్పుడు మోకాళ్ళలోతు నీళ్లు మందిరంలో బారుతున్నాయి. రూములు లేవు, ఏమీ లేవు. అక్కడ ఒక సావుకారి, ఒక డబ్బు గల్ల ఫ్యాక్టరీ కలిగిన ఆయన, అక్కడ ఒక ఆయన గెస్ట్ హౌస్ ఒకటి కట్టుకున్నాడు. అది తొంగేళ్ళతో కట్టుకున్నాడు. అది వీళ్ళకి ఊరికే ఇచ్చినాడు. దాంట్లో పోయి నేనున్నా.
పైన పాములు బారుతుంటాయి, ఎందుకంటే ఎలుకలు ఉన్నాయి, కిందంతా పాములే. అక్కడ తీసుకుని పెడితే నేను ఆడున్నా. ఎరుసలేం పోతారా అన్నాడు. వెళ్ళి 50,000 తెచ్చుకోపో అన్నాడు. ఎంత తెచ్చుకోవాలంట? 50,000 నా దగ్గర ఎందుకుంటాయి? మీరే చెప్పండి. సేవ చేసే నా దగ్గర 50,000 రూపాయల డబ్బులు నాకు ఎందుకుంటాయి? ఎందుకుంటాయి? అది చిన్న సంఘం. నేను ఇప్పుడు పోయి 50,000 అంటే ఎవరైనా ఇస్తారా? ఇప్పుడు ఆవు పాలిచ్చి ఆవు ఉందండి, 5 లీటర్లు పాలిస్తుంది ఆవు. సంఘం అంటే పాడి కదా, పాడి 5 లీటర్లు పాలిచ్చే ఆవు దగ్గరికి పోయి నాకు ఈరోజు 50 లీటర్ల పాలు కావాలని పిండితే అది బతకతాదా సస్తాదా? మీరు చెప్పండి. బతకతాదా సస్తుంది? అది సావదో. 50,000 తెచ్చుకోపో అన్నాడు. ఇక నేనుండి అన్నం చూసి ఈరోజు రాత్రికి దొంగతనానికి పోతాను బ్యాంకుకి అన్నా. నిజమండి, ఇట్లా అన్నాను. రాత్రి దొంగతనానికి పోతాను బ్యాంకుకి, 50,000 ఆడ తెచ్చుకునేది నేను ఇన్ని దగ్గర అప్పటికే నేను హోసన్న మినిస్ట్రీకి రాకముందే 2 చర్చిలు కట్టినా. హోసన్న మినిస్ట్రీకి వచ్చిన తర్వాత 7 సంవత్సరాల తర్వాత పాస్టర్ చేశారు నన్ను. విచిత్రమైన సంగతి ఏంటంటే పాస్టర్ మొట్టమొదటి వచ్చిన స్థలం కర్నూలే. ఇప్పుడు ఇంకా ఎందుకు కర్నూలులో ఉండవని చెప్పండి, ఇప్పుడు వెళ్ళిపోతా. నేను ఇక్కడ 3.5 సంవత్సరం చేసినప్పుడు 3.5 సంవత్సరం చేశా. మాకు పెద్ద సిస్టర్ రూతక్క గారు, ఆమె మాకు పాస్టర్, నేనే పెద్ద సిస్టర్ని ఇక్కడ. అప్పుడు అర్థం కాల మీకు. అప్పుడు ఆమె మాకు పెద్ద పాస్టరు, నేనే ఇక్కడ పెద్ద సిస్టర్ని. రే పిలవరావాడి ఫ్రెడీ గారి పిలువ అనేది పిలవరాడు. 50,000 తెచ్చుకోమంటే ఆడని తెచ్చుకునేది 50,000. అప్పుడు నాకు అర్థమైందంటే సేవ చేసేటప్పుడు కొంచెం డబ్బులు దాచిపెట్టుకోవాలా ఏసని చెప్పినట్లు అని అప్పుడు అనిపించింది నాకు. అప్పుడు అనిపించింది పాస్టర్ గారు. ఇప్పుడు నన్ను దొంగం చేసింది ఎవరు? సేవ చేసేటప్పుడు డబ్బులు దాచిపెట్టుకోవాలని అప్పుడు దాకా నాకు తెలీదు. నన్ను వరంగల్కి పంపించేటప్పుడు, ఇక్కడికి రాకముందు వరంగల్కి పోయినా. నేను వరంగల్కి పంపేటప్పుడు లేచి డబ్బులు తెస్తాను నీకు, అక్కడ డబ్బులు సరిగా ఉండవు, నేను డబ్బు తెచ్చిస్తాను నీకు, తీసుకెళ్ళి ఆడపోయి సేవ చేయి, అక్కడ కానుక రాదు, నువ్వు వెళ్ళి అక్కడ సేవ చేయిపో అన్నాడు. నేను అన్నాను నాకేం అవసరం, నేను పోతున్నాను. అంతకుముందు చేసిన దగ్గర డబ్బులు ఏమైనా దాచిపెట్టుకున్నావా అని అడిగాడు. ఆయన ఎటాటోడు పొట్టలో పేగులు కూడా బయటికి లాగుతాడు. ఆయన తక్కువైనాడు కాదు, ఏమైనా దాచిపెట్టుకున్నావా? నా దగ్గర లేవు. నిజంగా నా దగ్గర లేవు. రైలు ఎక్కడానికి టికెట్లు డబ్బులు అడిగి తీసుకుపోయినా, ఆ డబ్బులు రావన్నాడు. పోయిన మొదట ఆదివారం వాక్యం చెప్తా ఉన్నా, ఎవరో ఒక కారు దిగి వచ్చింది, కూర్చొని వాక్యం వినింది. ఎంజిఎంలో డాక్టర్ అమ్మ అంటాం వచ్చి కూర్చొని వాక్యం వినింది. పోతూ 20,000 కానుక ఇచ్చిపోయింది. నయపైస కానుక రాదని చెప్పారు, 20,000 వచ్చింది. యెరూషలేము పోవడానికి నాకు డబ్బులు లేవు, 50,000 రూపాయలు ఎక్కడి నుంచి తేవాలా? కృపాదాన పాస్టర్ గారు, ఫ్రెడీ నేను సగం నీకు ఇస్తా, సమస్తం సగం పెట్టుకోమని అన్నాడు. సమస్త అంటే ఎవరు, నేనంటే ఎవరు అని అడిగా ఆయన్ని. సమస్త అంటే ఎవరు, నేనంటే ఎవరు అని అడిగా ఆయన్ని. ఆ తర్వాత మీరెక్క నన్ను పిలిచి 10,000 నాకు ఇచ్చి అన్నకి పోరా అంటే, అన్నకి 10,000 ఇచ్చి యెరూషలేముకు పోయినా. అర్థం కాల? ఆ డబ్బులు దేవుని బిడ్డల డబ్బులు. నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నానంటే కారణం కంటికి కనబడనివి, చెవికి వినబడనివి, హృదయానికి గోచరం కానివి దేవుడు నా కొరకు దాచి ఉన్నాడు. అది నాకు దేవుడు ఇస్తాడు. ఉరవకల్లులో 75 సెంట్లు మన మందిరానికి కానుకొచ్చింది. పైన విమానాలు పోతూ ఉంటే కింద చర్చి ఉంటుంది మంది ఉరవకల్లులో.
75 సెంట్లు కానుకొచ్చింది. ఇప్పుడు వచ్చింది. రేపు ఈ వారంలో రిజిస్ట్రేషన్. వెంటనే చర్చి కడతా. అక్కడ ఓరోకల్లు విశ్వాసులు ఉన్నారా? ఓరోకల్లు విశ్వాసులు ఎవరు రాలేదా? ఒకరు కూడా రాలేదా? ఏరే ఎక్కడా? మీరు ధన్యులు. అక్కడ పెద్ద మందిరం కట్టబోతున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇతరుల డబ్బు విషయంలో నమ్మకం ఉండాలి. ఆ నమ్మకత్వం కోల్పోతే దేవుడు మనకు లేకుండా చేస్తాడు. అంతే. మనం దరిద్రులుగా మాత్రం దేవుడు పెట్టడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీలో ఎవరుండరు? ఎవరుండరు? బీదలు ఉండరు. బీదలు ఉండరు. ఈ లోక సంబంధమైన డబ్బుల విషయంలో నమ్మకం ఉండాలి. మన దేవుడు, ఇందాక మనం లోకస్వార్తలు చదువుకున్నాం, నిత్యమైన ధనమును ఎవరు మీకు వశము చేయును. దాన్ని అండర్లైన్ చేసుకోండి. ఒకసారి చూడండి దాన్ని. మీరు అందరూ అండర్లైన్ చేసుకోండి. ఏముంది అక్కడ? సత్యమైన, నిత్యమైన, సత్యమైన ధనమును ఎవరు మీకు వశము చేస్తారు? ఎవరు చేస్తారు? ఎవరు చేస్తారండి? మీకు తెలుసా? మనం కష్టపడకుండానే దేవుడు మనల్ని ఆస్వాదిస్తాడంతే. మీరు చెప్తా ఉన్నాడు, ఆమెన్ చెప్తున్నాడు. దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. ఖచ్చితంగా చేస్తాడు. ఆమెన్. మీరు ధనవంతులుగా ఉంటారు అంతే. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరు? ధనవంతుడు. ఆమెన్. హల్లెలూయా. ఇంకొక వాక్యం, యెషయా గ్రంథం 45 అధ్యాయం 3వ వచనం. పేరు పెట్టి పిలిచిన ఇశ్రాయేలు దేవుడునైన యెహోవాను నేనే, నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, అంధకార స్థలములలో ఉన్న నిధులను, రహస్య స్థలములలో, మరుగైన స్థలములలో మరుగైన ధనమును మీకు ఇస్తాను. బా, ఆ సంతోషం! ఏమైనా ఇస్తానంటే కూడా సంతోషం. మీకెప్పుడు సంతోషం నేను చెప్పమంట? మీకెప్పుడు సంతోషం నేను చెప్పమంటావా? నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000, నీకు 15,000 అంటే అప్పుడు సంతోషం. మీకు 15,000, నీకు 15,000 అంటే సంతోషం. మీకు దేవుడు ఇస్తాడంటే సంతోషంలా. మీకు దేవుడు ఇస్తాడంటే సంతోషంలా. మరుగైన స్థలాలలో దాచబడిన ధననిధి, ఐశ్వర్యం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మనము ఉరవకల్లులో ఆ ఏరియాలో 70 సెంట్లు కొనాలంటే ఎంత డబ్బులు అవుతాయి? మనం కొనాలనుకున్నావా? తీసుకోవాలనుకున్నావా? దేవుడు దాచిపెట్టలే. అక్కడ పెట్టాడా లేదా? పెట్టాడా లేదా? మనకి ఇచ్చాడా లేదా? వాటి కోసం మనం ఎదురు చూడటం. నువ్వు అయ్యే మన దగ్గరకు వస్తాయి. హల్లెలూయా. హల్లెలూయా. మనము దరిద్రులుగా ఉండము, పేదలుగా ఉండము. ఇక మీదట దేవుడిస్తాడు.
ఒక రోడ్డు పక్కన ఇల్లు వేసుకుంటారు, కూలి పని చేసుకుంటారు. ఆ ఇంట్లో ఇంట్లో వాళ్ళు యజమాని ఇంట్లో అన్నం వండుతుంటారు. వాళ్ళు ఉన్నట్టుండి కూతురు దగ్గరికి అమెరికాకు పోతూ ఆ బంగ్లా తాళాలు వాళ్ళకి ఇచ్చి మీరు ఇంట్లో ఉండండి అని ఇంట్లో సోఫాలు, ఏసీలు, ఫ్యాన్లు, పారరాతి గోడలు అన్నీ పెట్టి తాళం వాళ్ళకి ఇచ్చి అమెరికాకు పోయినారు. ఇప్పటి వరకు రాలా. వాళ్ళ పిల్లల్ని ఆడే గంటనే ఉన్నారు. కట్టింది వాళ్ళు, ఏలుకునేది వీళ్ళు. మిమ్మల్ని ఇంకొకడు ఏలడో, ఇంకొకడు మిమ్మల్ని ఏలడు, మీరే ఏళ్తారు వాళ్ళని. దేవునికి స్తోత్రం కలుగునే కాక. మీరు ఒకరికి ఇస్తారు, ఒక్కరి దగ్గర చెయ్యి చాపి పడకుండా దేవుడు మిమ్మల్ని చేస్తాడు. హల్లెలూయా. సంతోషంగా కొట్టడు చాపడు గట్టిగా. మీరందరూ చేయి పైకెత్తండి, చేయి పైకెత్తండి. నేను ఇక మీదట అప్పు చెయ్యను. ఆకలితో ఉన్నా సరే నీళ్లు తాగైనా బ్రతకతాను, కానీ విశ్వాసాన్ని పోగొట్టుకోను. ఆమేన్. మీ నిర్ణయాన్ని బట్టి మీరు ధనవంతులు అవబోతున్నారు. ఇక్కడ దేవునికి స్తోత్రం కలుగును కాక, స్తోత్రం కలుగును కాక. ఆమేన్. ఇప్పుడే మీ మొక్కల్లో అసలు ఇప్పుడే ధనవంతులు అయిపోయిన కనబడతా ఉంది ఆ మొక్కలో. అసలు చూడు ఎట్లుందో చూస్తుంటేనే మీరు అసలు బాబా. ఒక ఇంట్లో ఉంగరం పోయిందంట, బంగారు ఉంగరం పోయిందంట. ఒక ఎలుక మింగేసిందంట. ఏం మింగేసింది? ఒక ఎలుక బంగారు ఉంగరాన్ని మింగేసింది. పిల్లిని పిలిచినారంట. ఆ బంగారు ఉంగరం ఎవరు తీసుకున్నారో ఎతికి పట్టుకొని ఎవరిని పిలిచినారు చెప్పండి. అందులో చెయ్యి. పిల్లి పోయి అన్నీ ఒక దగ్గర ఉన్నాయంట ఎలుకలన్నీ. ఒక ఎలుక మాత్రం దూరంగా నిలబడుకొని ఉందంట. ఇదే తీసిందనిందంట. ఈ ఎలుకే తీసిందంట. ఎట్ట కనుక్కున్నావు అంటే దానికి ఉంగరం వచ్చింది కాబట్టి వాళ్ళతో కలవకుండా సపరేట్గా ఉంది అది అన్నదంట. అదే అంటారు, దానికి ఒక పేరు ఉంది. అందరు చెప్పండి, నడమంత్రపు సిరి. చెప్పండి అందరూ, చెప్పండి గట్టిగా. ఆ ఎలుకకి ఎందుకు అంత అతిశయం వచ్చింది? కింద నడవట్లేదట ఎలుక, ఆకాశంలో అంశలాగా నడుస్తుంది. ఎందుకు? దాని కడుపులో ఏముంది? ఇప్పుడు ఒక ఉంగరం మింగింది. ఒక్కొక్కడికి 10,000 చేతిలో ఉంటే కింద నడవడం. ఒక్కొక్కడు ఒక ట్రాక్టర్కి ఉంటే షర్ట్ ఈడ దాకిప్పి బటన్లు ఇప్పి మెడలో బంగారుతో కూడా కాదు, రోడ్డు కూడా ఉంగరం వాచ్ చైన్ వేసుకొని చొక్కాయంతో ఒప్పుకొని తిరుగుతాడు. ఒక్కొక్క మనిషికి డబ్బు వచ్చిందనుకో, కొంతమంది డబ్బు చైన్ కొనిందనుకో, ఆ చైన్ మెడలో వేసుకొని అది కనబడడానికి మళ్ళీ ఎన్ని రకాల వేషాలు వేసి అందరికి చూపించుకుంటా జరుగుతుంది. డబ్బు ఉండటం వల్ల, బంగారు ఉండటం వల్ల అందరికి చూపించుకునేది కాదు అది. ఏం పగల కొడతాడంట? ఏం పగల కొడతాడు? యెషయా గ్రంథంలో ఏం చదివాం ఇప్పుడు మనం? అంధకార స్థలములలో ఉన్న బ్లాక్ మనీ బయటకు వస్తుంది. చెప్పండి గట్టిగా. బ్లాక్ మనీ అంటే నల్లగుండే కాగితాలు అనుకునేరు. బ్లాక్ మనీ అంటే నల్లగా ఉండేది కాదు, గవర్నమెంట్కి లెక్కలు చూపించుకుంటా ఉండే డబ్బు. రహస్యంగా దాచిపెట్టుకొని లాకర్లో పెట్టుకొని ఉంటారే. అర్థమైందా? వాళ్ళ దగ్గర ఎందుకు దాచిపెట్టాడంటే ఎవరికి ఇయడానికి? నాకా? మీకొద్దా? దోచుకున్న వాళ్ళకు దోచుకున్నంత,
ఆమేన్, హల్లెలూయా. సర్వకృపానిధివి, సంపదల గనివి. ఆహా, ఏం పాటరా నాయన. సంపదల గని తూకున్నోడికి కేజీఎఫ్ తీసుకెళ్ళాలి. మిమ్మల్ని కేజీఎఫ్ తీసుకెళ్తే తూకోవడమే, తవ్వితే తూకున్నంత కేజీఎఫ్ తీసుకెళ్ళాలి. బెంగళూరు అవతల ఉంటుంది, కర్ణాటకలో ఉంటుంది. తూకున్నంత బంగారు. పేదలు ఉండరు. నమ్మకత్వం ఎక్కడ కోల్పోతావో అప్పుడు దరిద్రం వెంటాడుతా. దేవుడు పరీక్షిస్తాడు. అన్యాయపు సిరిని నీకు ఇచ్చి, ఇది దీంట్లో వీడు నమ్మకంగా ఉంటాడా లేదా, నమ్మకంగా ఉంటాడా లేదా దేవుడు పరీక్షిస్తాడు. ఖచ్చితంగా పరీక్షిస్తాడు. పాస్టర్ గారికి కరోనా వచ్చింది. పేరు చెప్పను. ఒక పాస్టర్, అతనికి ట్రాన్స్ఫర్ వచ్చింది గవర్నమెంట్. నీకు ట్రాన్స్ఫర్ వచ్చింది, గవర్నమెంట్లోకి పోవండి. ఎక్కడికి పంపిస్తారో చెప్తే పోతా, లేకపోతే బాగున్నాడు. నేను వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పిన మాటకి నేను చెప్తాను. ఎక్కడికి పంపిస్తారో చెప్తే పోతా నేను. అది చెప్పిన ఒక నెల తర్వాత కరోనా వచ్చింది ఆయనకి. తీసుకెళ్ళి పెద్ద హాస్పిటల్లో మన వాళ్ళు అందరూ నర్సులు ఉన్నారు కాబట్టి ఒక బెడ్ తీసి ఇచ్చాడు, పెట్టాం. ఎవరో గవర్నమెంట్ నుంచి ఫోన్ చేసి ఆయనకి, గవర్నమెంట్లో కూడా రూమ్లు ఇచ్చి ప్రశాంతంగా మంచిగా ఫిడ్డు పెడుతున్నారని ఫోన్ చేసి చెప్పారు. నన్ను పెద్ద హాస్పిటల్లో పెడతారా, నేను గవర్నమెంట్కి వెళ్ళిపోతా అన్నాడు. ఎప్పుడు నల్లి చెప్పాలా? ఎప్పుడు నేను బొమ్మన్నప్పుడు కారులో నా కారు ఇచ్చి పంపిస్తాను పోరా నాయన అంటే పోలా. అప్పుడు 25,000 పెట్టి అంబులెన్స్ మాట్లాడి పైపులన్నీ పెట్టి దాంట్లో ఆక్సిజన్ పెట్టి, అర్థం కాల, వ్యాన్లు ఎక్కించి పోరా నాయనా గవర్నమెంట్లకి అని చెప్పిన. హల్లెలూయా. ఏం చెప్పానో నేను చెప్పినట్టు చెప్పండి. పోరా నాయనా గవర్నమెంట్లకి ఏం చెప్పానో. ఎట్లా? 25,000 ఇచ్చి అంబులెన్స్లో ఎక్కించి పంపిస్తుంటే పోయేవాడు బాగుండా మందిరం కాడకు పోయేవాడు నేను అన్నాడు. ఒరే, కరోనా వచ్చినప్పుడు అంబులెన్స్ అక్కడికి పోతే అక్కడున్న పాస్టర్ కరోనా వచ్చిందని తెలిస్తే ఆ చుట్టుపక్కల విశ్వాసులంతా వ్యాన్ని ఏడకెందుకు తీసుకొచ్చిన వాళ్ళు తిడతారా తిట్టరా? నేను పోవాల్సిందే అన్న. పోవడానికి కుదరదు అన్న. రోడ్డు మీద ఆపుతారు. ఏదైనా ఉంటే నీ సూట్ కేసులు ఏమైనా ఉంటే కావాలంటే తెప్పించుకో, బ్రదర్ని పంపించాను. లేదు సరే బ్రదర్ని పంపించాను. పోయి తాళాలు ఇచ్చి ఆ సూట్ కేసులో పలానా ఎత్తుకోరా అన్నాడు. దాంట్లో లోపల 3 లక్షల రూపాయలు డబ్బులున్నాయి. హాస్పిటల్లో డబ్బులు లేవని నన్ను అడిగినాడు. 20,000 నేను ఇచ్చిన. 20,000 ఇచ్చినా నేను. 3 లక్షలు బీరువాలో ఉన్నాయి, పెట్టులో సూట్ కేసులో ఉన్నాయి. ఇంటికాడికి తెచ్చాడా? ఇంటికాడిని తెచ్చినాడా? అక్కడ ఇచ్చిన సంఘం ఇచ్చిన డబ్బులు కాదా? ఈ సిరిలోనే నమ్మకంగా లేకపోతే ఉన్నతమైనది ఎలా ఇస్తాడు దేవుడు? ఎలా ఇస్తాడండి దేవుడు? ఎలా ఇస్తాడు? మన కొరకు దాచబడిన నిధి ఉంది. ఆమేన్. మన కొరకు దాచబడిన నిధి ఉందా లేదా? ఉందా లేదా? ఇస్తాడా ఇవ్వడా దేవుడు? ఇవన్నీ నేను చెప్పేవన్నీ కట్టుకథలు కాదు, అనుభవాలు.
ఏంటి? అనుభవ అనురాగం. అబ్బే ఇలాగే ఉంటుంది. అంబులెన్స్లో ఎక్కిచ్చి సూట్ కేసులో డబ్బులు బయటికి తెస్తుంది. అనుభవ అనురాగం కలకాలం ఉండదు. అన్యాయపు సిరి నమ్ముకుంటే సంకరాకి పోతావు. అర్థం కాల? అర్థమైందా? 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 ఎందుకు దరిద్రులు అవుతున్నారంటే భర్త జోబులు డబ్బులు కొట్టేసేవాళ్ళు ఉన్నారు. భర్త జోబులో డబ్బులు కొట్టేయడం ఏంటండి? అడిగి తీయడా? అయినా దరిద్రుడు అడిగిన ఈడు, అందుకని కొట్టేస్తుంది. భార్య చేనెత్తుకొని పోయి అమ్మేసుకున్నాడు. ఈడంత దొంగోడు. ఈడు రోల్డ్ గోల్డ్ తీసుకొచ్చాడు పెట్టి ఒరిజినల్ తీసుకుని అమ్మేసుకున్నాడు. నమ్మకం లేదు. దరిద్రం ఎందుకుంది? దరిద్రం ఎందుకుందంటే ఎందుకుంది? నమ్మకం లేక. దేవుడు ఇస్తానంటున్నాడు చూడండి, నిశ్చయంగా ఇస్తాడు. నీకు తెలియకుండానే, నీకు తెలియని వాళ్ళు వచ్చి నిన్ను బ్రతిమలాడి నీకు ఇచ్చిపోతారు. ఉన్నతమైన నీకు ఇచ్చిపోతారు. ఊహకు అందనంత నీకు ఇచ్చిపోతారు. దేని వల్ల ఇస్తాడు? ఎందువల్ల ఇస్తాడు? ఎందువల్ల ఇస్తాడు? నమ్మకముగా ఉండిన ఎడల. మీరు అన్యాయపు సిరి విషయములో నమ్మకముగా ఉండిన ఎడల, అన్యాయపు సిరిలో నమ్మకముగా ఉండిన ఎడల సత్యమైన ధనమును ఎవరు మీ వశము ఎవరు చేస్తారు? నేను చేస్తా. సత్యమైన ధనాన్ని మీకు ఇస్తా. నీకు ఇస్తా, నేను ఇస్తా. ఎంతకాలం ఉంటామండి మనం? నమ్మకం లేకపోతే ఎందుకు ఇస్తాడు? ఒక ఎగ్జాంపుల్, ఒక తాగుబోతుడు ఉన్నాడు, చైన్ స్మోకర్ ఉన్నాడు, ఒక తాగుబోతుడు ఉన్నాడు, ఒక పాన్ పరాకులు తినేవాడు ఉన్నాడు అనుకోండి, ఇమేజిన్ చేసుకోండి, ఎవడో ఉన్నాడు అనుకోండి. వాడికి కానీ 1,00,000 రూపాయలు ఉద్యోగం ఇస్తే ఏం చేస్తాడు? బ్రాందీ షాపులోంచి బయటికి రాడు. వాడికి ఎందుకు ఉద్యోగం రావట్లేదు? దేవుడు ఎందుకు ఇట్లేదు? వీడికి ఉద్యోగం లేకపోతేనే ఆడడుక్కొని ఇక్కడ అడుక్కొని ఆడ దొంగతనాలు చేసి ఎవడెవడు తాగుబోతుడానికి తిరిగి తాగి నాశనం అవుతున్నాడు. వీడికి ఉద్యోగం ఇవ్వకూడదని ఇవ్వకుండా చేసి పాడేస్తాడు. నాకు తెలిసిన ఒకడు ఉన్నాడు, మెయిన్ రోడ్లో వాడి ఇల్లుంది. వాడు నాతో అంటాడు, ఈ ఇల్లునంతా బాగా కొట్టి ఒక బారు కట్టాలయ్యా, బ్రాందీ షాప్ కట్టాలి పెద్దది, దాంట్లో కూర్చొని ఎప్పుడు తాగుతూ ఉండాలంటున్నాడు. దేవుడు దేవుళ్ళు ఇప్పుడు పాస్టర్ అయిపోయాడు. నాకు ఇప్పుడు కనపడినప్పుడల్లా నేను అంటాను, ఒరే ఇల్లు పగలు కొట్టి బ్రాంచ్ షాప్ కడతానన్నాడు. ఉండ ఫ్రైడే నువ్వు ఉండు అప్పుడేదో అన్నానులే అంటాడు. చూసావా? మీరు ఎందుకు ఐశ్వర్యాన్ని అనిపించలేకపోతున్నారు? దేవుడిచ్చిన దాన్ని ఎందుకు అనిపించలేకపోతున్నారు? ఎందుకు మీకు ఇవ్వట్లేదు? ఈ వాగ్దానాన్ని నమ్మండి. మీరు వాగ్దానాన్ని నమ్మండి. దేవుడిచ్చిన మీ డబ్బులతో మీరేం చేయాలి? ఆయన సేవలో వాడాలి. ఆయన సువార్తకి అందించబడాలి. కొన్ని ఆత్మలు రక్షించబడాలి. విలువైన ఆత్మలు రక్షించబడాలి. నీ కష్టార్జితంతో దేవుని ధన నిధిలోకి రావాలి. ఉన్నతమైన స్థితిలో నీ కుటుంబం ఉండాలి.
ఉన్నతమైన స్థితిలో ఉండాలి. ఇంకోసారి చెప్పండి, నా చెవులతో వినాలనిపిస్తుంది. ఏమంటున్నాడు దేవుడు ఈరోజు మనతో? మీలో ఎవ్వరు బీదలు ఉండరు. ఉండరంతే. నీ పేరు మీద ఎంతో ఉంది, చాలా ఉంది. దేవుడు ఎంతో దాచిపెట్టున్నాడు. మీకు తెలుసా, ప్రతి తండ్రి బిడ్డ కోసం దాస్తాడు. తాగుపోతాడు కూడా తన బిడ్డ కోసం దాస్తాడు. తాగుపోతు తండ్రి అయినా బిడ్డల కోసం దాచి పెడతాడు. మన పరమ తండ్రి మన కొరకు దాచి ఉంచలేదా? ఆయన ధనవంతుడైన దరిద్రుడు ఎందుకయ్యాడు? మనల్ని ధనవంతులుగా చేయడానికి కొరకే ఆయన దరిద్రుడయ్యాడు. మన దరిద్రులుగా ఉండకూడదు, పేదోళ్ళుగా ఉండకూడదు. పేదరికం కొన్ని గుణపాఠాలు నేర్పిస్తుంది. అప్పులు చేయకూడదు, ఉంటే తిను, నీళ్ళు తాగు. నాకు ఎరుసలేము పోయిన తర్వాత నాకేం అర్థమైందంటే, అప్పులు చేయబాకండి. మీరు అన్నం లేకపోతే ఒక పని చేయండి, రోడ్డు మీద పోయి ఏ ఆకులు దొరికితే ఆకులు తినిపోయేయండి. మేక అన్ని ఆకులు తింటుంది, ఆరోగ్యంగా ఉంటుంది. మీరు కూడా తిని చూడండి, మీరు కూడా ఆరోగ్యంగా ఉంటారు. రోడ్డు మీద ఏ ఆకు దొరికితే ఆకు తిని పడేసేయండి, ఏ దొరికితే తిని పడేసేయండి. అప్పులు మాత్రం చేయబాకండి. గుర్తుపెట్టుకోండి, మీరు ఈ రోజు నుంచి వచ్చే నెల ఇక్కడికి వచ్చే లోపల మీరే చెప్తారు, అంతకు ముందు కంటే మా జీవితంలో, మా కుటుంబంలో ఒక అద్భుతం జరిగింది. నా చేతిలో ఒక్క నయపైసా లేని స్థితిలో ఉన్నాను. నేను 10 మందికి పెట్టగలిగే స్థితిలో దేవుడు నన్ను నిలబెట్టాడు. నేను 10 మందికి ఇవ్వగలిగే స్థితిలో నన్ను చేశాడు. నిశ్చయంగా అలా చేయనుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సంపదల గని మన దేవుడు. దాచబడిన ధననిధి మన కొరకు ఉంది. కంటికి కనబడనిది, చెవికి వినబడనిది, హృదయానికి గోచరము కాని, కంటికి కనబడని, చెవికి వినబడని, హృదయానికి అగమ్య గోచరమైనది. కంటికి కనబడనిది, చెవికి వినబడని, హృదయానికి అగమ్య గోచరమైనది. నీ ఆత్మతో నాకు బయలుపరచితివి, మనోనేత్రములు వెలిగించితివి. ఆమేన్. చెప్పండి, పక్కన వాళ్ళు సెకండ్ ఉండి, నువ్వు పేదవాడు కాదని చెప్పండి. నువ్వు పేదవాడు కాదు. చెప్పండి, నువ్వు పేదవాడు కాదు. నీ పేదరికం లేదు. దాన్ని పిక్కటి ఏరులతో కూడా పీకాడ మారాలి మనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దాన్ని పెరికాడ మారేయాల. అప్పు చేసేది లేనేలేదిక. మీరందరూ మీ చేతి పెట్టండిట, ఇట్లా ఉంటుంది. ఎట్లా చేతులు చాపుకునేది పోయింది, మీ చేతులు ఎలా ఉండబోతున్నాయి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో నిలుపునుగాక. సంగమా, ఉన్నతమైన తీర్మానం. నీ కన్నీరు తొడవబడినట్లు, నీ దుఃఖము ఎగిరిపోవునట్లు, నీ దుఃఖము పూదండగా మార్చబడినట్లు, ఇక మీదట నీలో పేదలు ఉండకు.
స్వతంత్రించుకున్నట్లు, మహదైశ్వర్యమనబడుతున్న క్రీస్తు ఐశ్వర్యమును స్వతంత్రించుకున్నట్లు తీర్మానం కలిగి ప్రార్థన చేసు. తీర్మానం కలిగి ప్రార్థన చేసు. అదిగో దేవుని మహదైశ్వర్యం. ఆ దేవుడికి ఇస్తూ ఉన్నారు. ఈ దినమందు దాచబడిన ధననిధి, గడిచిన కాలం రాష్ట్ర స్థలంలో దాచబడిన ధననిధి, గడిచిన కాలం అదిగో నీ కొరకు పేదరికం. ఇక మీదట నీ సత్యధనం. జీవితాలలో పేదరికం అనే మాట వినబడదు. నా దేవుడు మహిమైశ్వర్యము కలిగిన దేవుడు. ఆయన ఐశ్వర్యవంతుడు. ఆయన ఐశ్వర్యవంతుడు అయ్యుండి నిన్ను ఐశ్వర్యవంతునిగా మార్చుటకు సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన నిన్ను ధనవంతునిగా చేయగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడు. గడిచిన కాలం పేదరికం, దరిద్రత నిన్ను ఏలుబడి చేసిందా? ఈ దినమందు దేవుడు తన దైవ సేవకుని బలపరిచి సేవకుని ముఖాంతరములో నుంచి దేవుడు నీతో మాట్లాడి ఉన్నాడు. ఇక మీదట నీలో పేదరికం ఉండదు. ఇక మీలో పేదలు ఉండరు. హల్లెలూయా. ఫలమైన అభిషేకము ద్వారా దేవుని మహిమైశ్వర్యము చేత నింపబడుగా పరిశుద్ధాత్మ దేవుడు తానే మన మధ్యలోనికి దిగి వచ్చి ఐశ్వర్యవంతులుగా ఆయన మనం మారుస్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దైవమా స్తోత్రం, స్తోత్రం. సకలము మనసారా దేవుని ఈ 10వ మాసములో పేదరికమును కొట్టివేయడానికి దేవుడు నీతో మాట్లాడి ఉన్నారు. కన్నులెత్తి చూచెదా సర్వకృప పరిశుద్ధాత్మ దేవుడు ఆయన వాక్కు ద్వారా నిన్ను దర్శించి ఉన్నారు. సంపదల గనివి దేవుని వాక్కును చేతపట్టి మనసారా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు. కొద్ది క్షణాలు కన్నీరు కారుస్తూ దేవుని అడుగుతారు. ప్రభువా, ఇంతవరకు చాలు నాయనా, అప్పుల బాధ నుంచి మా బిడ్డలు తొలగించండి అయ్యా. ఇక మీదట నా జీవితం పేదరికాన్ని తీసేయండి ప్రభువా. మీదట నా కుటుంబం దీవించబడాలయ్యా. శ్రేష్టమైన దీవెనలతో నింపబడాలయ్యా. నా కన్నీటిని తొలగించి నాట్యముగా మార్చండి అయ్యా. నా అంగలార్పును ఆనందముగా మార్చండి అయ్యా. నిశ్చయముగా ఈ క్షణమందు నీవు నోరు తెరిచి దేవుణ్ణి అడిగితే నీవు కోరినట్టే నీకు అవునుగాక. నీవు కోరినట్టే నీ అవునుగాక. నీవు ఆయన చెవిలో చెప్పినదంతా ఆయన నీకు చేసే దేవుడు. అడిగిన దానికంటేను ఊహించిన దానికంటేను అత్యధికమైన కార్యములు చేయుటకు సర్వశక్తి కలిగిన దేవుడు నా దేవుడు. నీవు ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థన ఆలకించుటకు ఆయన చెవి యొక్కి ఆలకించే దేవుడై ఉన్నాడు. అడగండి దేవుణ్ణి, అడగండి దేవుణ్ణి. అందరూ అలానే తలలో వచ్చి కళ్ళు మూసుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. విన్న వాగ్దానాన్ని చేతపడదాం. విన్న వాగ్దానాన్ని దేవుని సన్నిధిలో ఎత్తిపడదాం. వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. మాట ఇచ్చి నెరవేర్చుటకు శక్తి కలిగిన దేవుడు. ఆయన మాట ఇచ్చి మడమ తిప్పే దేవుడు కాదు గనక ఆకాశం వైపు చేతులెత్తి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, సర్వశక్తి కలిగిన మా రాజా, అతి పరిశుద్ధమైన శ్రేష్టమైన మీ నామమును బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. గడిచిన 9 మాసములు మీ కృప కలిగిన రెక్కల నీడలో మమ్మల్ని మీరు భద్రపరిచారు. మీ దక్షిణ హస్తము చేత మమ్మల్ని మీరు కాపాడారు. మీ హస్తపు నీడలో మమ్మల్ని మీరు భద్రపరిచారు. క్షేమముగా కాపాడారు యేసయ్య. ఎన్నో అపాయాలు, ఎన్నో శోధనలు, ఎన్నో మరణకరమైనటువంటి సంభవాలు, వాటన్నిటి నుంచి మీరు తప్పించారు నాయన. ప్రతి క్షణము మా ఎడల మీ కృపను నూతనపరచి కృప వెంబడి కృప, కృప వెంబడి కృప మాకు మీరు అనుగ్రహిస్తూ ఉన్నందుకే మీకు స్తోత్రమయ్యా. మీరు కాపాడలేనిదే మేము కాపాడబడలేమేసయ్యా. మీరు రక్షించలేనిదే మేము రక్షించబడలేమేసయ్యా. మేము బ్రతికి మరొక నూతనమైన దినములు మా కన్నులారా చూచి నీ సన్నిధానమందు ఆనందించి నిన్ను మహిమపరుస్తూ ఉన్నామంటే కేవలం మీ కృపే యేసయ్యా. కేవలం మీ కాపుదలే యేసయ్యా. మీరు కాపాడినందుకై మీకు స్తోత్రములయ్యా. మీ సన్నిధిని తోడుగా ఉంచినందుకై మీకు స్తోత్రములు యేసయ్యా.
ఈ 10వ మాసములోనికి సజీవంగా మమ్మల్ని మీరు ప్రవేశపెట్టినందుకై మీకు స్తోత్రం. ఈ సంవత్సరమును మాతో ప్రారంభించిన వారు ఎందరో ఈ దినమున మాతో లేరు నాయన. మమ్మల్ని మీరు సజీవంగా నిలిపారు, మా ఆత్మను మాలో ఉంచారు, మా శ్వాసను మాలో ఉంచారు. సజీవులతో కలిసి నిన్ను స్తుతించే గొప్ప భాగ్యాన్ని మాకు మీరు ఇచ్చారు నాయన. అందును బట్టి మీకు స్తోత్రం యేసయ్య. ఈ దినమందు సంఘముగా నాయన, మీ సమాజముగా మేము చేరి నీ సన్నిధానమందు ఆనందించి నిన్ను స్తుతించి మహిమపరచుటకు ఇట్టి ధన్యతను, ఇట్టి భాగ్యాన్ని, ఇట్టి యోగ్యతను మాకు మీరు అనుగ్రహించినందుకై మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం యేసయ్య. నాయన, ఈ వాగ్దాన సందేశ కూడికను ప్రారంభము నుంచి ఇప్పటి వరకు పరిశుద్ధాత్ముడా మీరు అధ్యక్షత వహించి రథ సారథిగా మా మధ్యలో మీరు సంచరించి మీరు దిగి వచ్చి మహా మహిమకరముగా మీరు జరిగించినందుకై మీకు స్తోత్రములు నాయన. పాడిన పాటల ద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకున్నారు, సాక్ష్యముల ద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకున్నారు, విజ్ఞాపన ద్వారా నీ నామానికి ఘనత తెచ్చుకున్నారు నాయన. మరి ప్రాముఖ్యముగా మీ పక్షముగా నిలబడుచున్న దైవజనులను మీరు బలపరిచి అభిషేకించి వాడుకున్నారు నాయన. మీ మాటను అందించారు యేసయ్య, మీ మాటను వినిపించారు నాయన, మీ వాగ్దానంతో బలపరిచారు యేసయ్య. అందును బట్టి మీకు స్తోత్రములు నాయన. మీలో ఇక మీదట పేదలు ఉండరు అని మీరు వాగ్దానము చేసినందుకై మీకు స్తోత్రములు యేసయ్య. వాగ్దానము చేసిన దేవుడవు, నెరవేర్చుటకు శక్తి కలిగిన దేవుడవు యేసయ్య. వాగ్దానమును స్వతంత్రించుకోవడానికి మేము ఎలాగున జీవించాలో, ఎలాగున బ్రతకాలో మాకు మీరు తెలియచేశారు యేసయ్య. మీరు ఐశ్వర్యవంతుడై ఉండి మమ్మల్ని ఐశ్వర్యవంతులుగా చేస్తానని మాతో మీరు మాట్లాడారు నాయన. మీ మహిమైశ్వర్యము చేత ప్రతి ఒక్కరి కుటుంబాలు, ప్రతి ఒక్కరి జీవితాలు నింపబడునుగాక, ఆశీర్వదించబడునుగాక. పేదరికము, దరిద్రత యేసు నామములో తొలగిపోవునుగాక. ఐశ్వర్యవంతులుగా మార్చబడుదురుగాక. తండ్రి, అక్రమముగా వచ్చు సిరి మాకొద్దు నాయన, అన్యాయముగా సంపాదించు సిరి మాకు వద్దు నాయన. నీవు మాకిచ్చిన ధనములో నమ్మకస్తులుగా మమ్మల్ని మార్చండి నాయన. మేము నమ్మకస్తులుగా మీ కొరకు మేము జీవించినప్పుడు మమ్మల్ని ఐశ్వర్యవంతులుగా చేసి దాచబడిన ధననిధిని నీకు ఇస్తాను, దాచబడిన ఆశీర్వాదాన్ని నీకు ఇస్తాను అని మీరు సెలవిచ్చి ఉన్నారు యేసయ్య. దాచబడిన ధననిధి చేత బిడ్డలను ఐశ్వర్యవంతులుగా మీరు తీర్చిదిద్దండి యేసయ్య. ఈ నెల దినములు కృప కలిగిన రెక్కల నీడలో భద్రపరచండి. కృపా క్షేమములను కిరీటములుగా ధరింపచేయండి. ఆరోగ్యము, క్షేమము, సమాధానము, నెమ్మది, ఆశీర్వాదము, ఐశ్వర్యము ప్రతి ఒక్కరి కుటుంబాలలో ఏలుబడి చేయాలి నాయన. ఎవరు ఏ కష్టములతోటి, ఏ కన్నీరుతోటి, ఏ ఇరుకుతోటి, ఏ ఇబ్బందులతోటి ఈ స్థలమందు వచ్చి కూర్చున్నారు, మీ మాట ద్వారా దాని అంతటిని తొలగించినందుకై మీకు స్తోత్రములు నాయన. ఐశ్వర్యము, ధనము చేత పట్టుకొని తిరిగి వెళ్ళేవారిగా మీ ప్రజలను మీరు మార్చండి నాయన. మీ వాక్యమును సమృద్ధిగా బిడ్డల జీవితంలో నెరవేర్చండి యేసయ్య. మరి ప్రాముఖ్యముగా వాక్యం అందించిన దైవ సేవకుని బట్టి, ఫ్రెడలను బట్టి మీకు స్తోత్రములు నాయన. నూతనమైన కృప, నూతనమైన బలం, నూతనమైన ఉద్దేశములతో అన్నను మీరు బలపరిచి అభిషేకించి మీరు వాడుకోనండి నాయన. దేశమును మీ కొరకు పట్టుకొని మీ కొరకు మహిమ కలిగిన రాజ్యమును స్థాపించే ఒక బలవంతుడైన యోధునిగా అన్నను మీరు ఇంకను బలపరిచి అభిషేకించి మీరు వాడుకుంటున్నందుకై మీకు స్తోత్రములు తండ్రి. అన్నకు నూతనమైన బలమును, ఆరోగ్యమును, క్షేమమును మీరు అనుగ్రహించండి. అడుగుపెట్టిన ప్రతి స్థలమును మీరు ఆశీర్వదించండి నాయన. ఈ దినమందు సంఘముగా, సమాజముగా మేము చేరి ఉన్నాము. మాతో మీరుండి ఇంతవరకు ఆశీర్వాదకరంగా, మహిమకరముగా మీరు జరిగించినందుకై మీకు స్తోత్రములు చెల్లిస్తూ మహా మహిమతో మెగారుడు అయిన దిగవచ్చు ఆ శుభగడియలో మేమందరము పరలోకమందున్న ధనమును సంపాదించుకొని దానిని స్వాధీనపరుచుకొని నిత్య జీవనంలో వారసులుగా మార్చబడుటకు కృప దయచేయమని సర్వ ఘనత, మహిమ, ప్రభావములు మీకే ఆరోపించుకుంటూ నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. రెండు చేతులు పైకి స్తోత్రం చెప్దాం అందరూ. స్తోత్రం. మన పునరుద్ధాండైన ప్రభువుని యేసుక్రీస్తు కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని సహవాసం సన్నిధి మనకును సర్వలోకములున్న పరిశుద్ధులకి సదాకాలమైన కృపతోడేండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్.